మరి 7వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి గారి కోసం మనం ఈరోజు మరొక ప్రత్యేకమైన ఆవిడకి నచ్చిన డిష్ చేయబోతున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్టీ స్వీట్. మరి పండగలు అంటే స్వీట్సే కదా. సో ఈరోజు మనం స్వీట్ ఆవిడకి నచ్చింది ఏంటి అంటే కొబ్బరి పాయసం. కొబ్బరి బియ్యం, కొబ్బరి పాలతో రిచ్గా, చాలా బాగుంటుంది. రిచ్గా కొబ్బరి పాలతో పాయసం. ఇందులో మనం ఉత్త బియ్యం వాడుతున్నాము. అయితే ఇక్కడ నేను బియ్యాన్ని ఒక హాఫ్ కప్పుకి కొంచెం తక్కువగా బియ్యం తీసుకుని ఒక అరగంట లేదంటే గంట మీరు నానబెట్టుకున్న తర్వాత ఇది మనము మిక్సీ జార్లో, మీకు కావాలంటే మొత్తం పేస్ట్ అయినా చేసుకోండి, లేదంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఫస్ట్గా ఇక్కడ నేను ఈ బియ్యాన్ని వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుంటా. ఇక్కడ మనం మరి చూడండి, ఇక్కడ గ్రైండ్ అయిపోయింది మన రైస్ కొంచెం కోర్స్గా. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే ఇది దగ్గరికి అయిపోతూ ఉంటుంది, మనకి గడ్డలు ఫాస్ట్గా కట్టేస్తుంది. సో అందుకే కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఒక 3 to 4 మినిట్స్ మనం కాస్త ఈ బియ్యాన్ని ఉడికించిన తర్వాత ఇందులో ఫ్రెష్గా కొబ్బరి పాలు వేసుకొని రిచ్ అయిన ఈ డిష్ చేయబోతున్నాము. మరి ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూడండి కాస్త చిక్కబడిపోయింది. బియ్యం కొంచెం ఎక్కువగా మీరు గ్రైండ్ చేసేస్తే ఇది ఈజీగా అయిపోతుంది ఈ డిష్. ఇందులో మనం ఇప్పుడు కొబ్బరి పాలు ఫ్రెష్గా, చూడండి ఎంత చిక్కగా ఉందో. మిక్స్ చేస్తూ ఉండాలి ఈ డిష్ని, లేదంటే అడుగంటుతుంది. అలాగే మరి బియ్యం కదా, బియ్యం కూడా గడ్డగడుతూ ఉంటుంది, ముద్దలుగా అవ్వకుండా చూసుకోండి. మరి చూడండి ఒక 5 to 8 మినిట్స్ మంచిగా ఉడకనిస్తున్నాను. కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ మన బియ్యం ఏదైతే మనం పేస్ట్ చేసామో అవి గడ్డలు కడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి, అలాగే ఈ డిష్కి నేను బెల్లం వాడదలుచుకోలేదు, మంచిగా తెల్లగా ఉంది కదా. సో దీనికోసం పంచదార, టేస్ట్కి సరిపడా మీరు పంచదార వేసేసేయండి, లేదు అంటే కొంచెం బెల్లం పాకం కూడా వేసుకున్నా సరిపోతుంది. ఒకసారి మిక్స్, కాస్త షుగర్ కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మన రైస్ పాయసం రెడీ. అదేనండి కొబ్బరి రైస్ పాయసం చక్కగా రెడీ అయిపోతుంది. మరి మన కొబ్బరి రైస్ పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఇలా మంచిగా పిల్లలకి కూడా పెట్టొచ్చు, చాలా మంచిది, హెల్దీ. కొబ్బరి రిచ్గా ఉంటుంది. ఇందులో మీరు కావాలంటే కొంచెం ఆల్మండ్స్ పైన తురిమేసేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి ఏది అవసరం లేదు. మరి శ్రీ మహాలక్ష్మి దేవి కోసం కొబ్బరి రైస్ పాయసం రెడీ అయిపోయింది. మరి నైవేద్యం సమర్పించేసుకుందాం.